ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగతి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఓన్లీ వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నానండి. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తుంది అమ్మాయి అనుకోకండి. నేను మళ్ళీ షార్ట్ అప్లోడ్ చేస్తాను అండి రిగార్డింగ్ సిఫీ కంపెనీ టెక్నాలజీస్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఎలా లాంచ్ చేశారు అన్నీ మీకు డేటా ఫామ్లో చెప్తానండి. సో ఈరోజు వచ్చేసి సిఫీ టెక్నాలజీస్ చాలామంది వింటున్నారు, మీకు కంపెనీ వేరే ఉంటుంది. సో నిన్ననే కొత్తగా లాంచ్ అయిందండి, అది సిప్కోట్ ఏరియాలో ఓల్డ్ మహాబలిపురం రోడ్ సైడ్ లాంచ్ చేశారండి, సిప్కోట్ ఐటీ సెక్టర్ ఏరియాలో. సో చాలామంది ఇప్పుడు ఫ్రెషర్గా చాలామంది జాబ్ రావట్లేదు, మేము మెకానికల్ చేసాము, మేము ఈసీ చేసాము, మేము సిఎస్సి చేసాము, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళే. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని ఒక ఒపీనియన్తో ఫ్రెషర్స్కి చెప్తున్నానండి. ఫ్రెషర్స్ అని కాదండి, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇక్కడికి హైరింగ్ చేస్తున్నారండి. ఈ కంపెనీలో ఇది 7.8 మెగావాట్స్తో న్యూ లాంచింగ్ అయిందండి డేటా సెట్. ఇది మీరు అనుకోవచ్చండి, ప్రగతి ఇది ఐటీ సెక్టారా లేక డేటా సెక్టారా? మేము డేటా విన్నాము, ఇది డేటా సెంటర్ సపోర్టింగ్ అని విన్నాము, ఇది ఐటీ సెక్టర్ కాదు కదా. ఇలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఇందులో ఐటీ ప్లస్ డేటా సెంటర్ ఈ రెండు కలిపి మెయింటైన్ చేస్తుందండి సిఫీ కంపెనీ. సో ఇలా ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్స్ కానీ ఇలాంటి క్లౌడ్ టెక్నాలజీ ఎవరైతే నేర్చుకున్నారో క్లౌడ్ డేటా సెంటర్గా కూడా ఉందండి, చాలామందికి ఆపర్చునిటీ ఇస్తుంది. వాళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటామని నిన్న చెప్పారండి, నేను ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అయితే. సో సిఫీ టెక్నాలజీస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు చెప్తున్నానండి, అది ఓల్డ్ టెక్నాలజీ నెట్వర్క్, కాకపోతే ఇప్పుడు న్యూ టెక్నాలజీగా 7.8 మెగావాట్స్తో లాంచ్ చేశారు. సిప్కోట్ ఏరియాలో ఏదైతే లాంచ్ చేశారో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ది ఇండియన్ ఆఫ్ ఈ స్టేట్ లాంచ్. ఈ స్టేట్ అని కాదండి, ఓవరాల్ కంపెనీస్తో పోలిస్తే ఇది 10 బ్లాక్స్, 2 బ్లాక్స్ ఉంటాయండి, 10 ఫ్లోర్స్తో ఇది హైయెస్ట్గా లాంచ్ చేశారండి. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్. అండ్ 500 కంపెనీస్తో ఇండియాలో ఓవరాల్ 500+ కంపెనీస్తో రివ్యూ పోలిస్తే వాళ్ళు నియర్లీ అవుట్ ఆఫ్ 5 వాళ్ళు ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 3.9 or 4. మళ్ళీ చెప్తున్నానండి, 500 కంపెనీస్తో వాళ్ళు రివ్యూ తీసుకున్నారు. 500 కంపెనీస్ ఓవరాల్ ఇండియాలో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ 3.9 or 4. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలాంటి కంపెనీ సిఫీ అనేది. సో మీరు అనొచ్చు, ఇది ఐటీ సెక్టారా మ్యామ్ అంటే ఎస్, ఐటీ సెక్టార్ అండ్ డేటా సెంటర్ సెక్టార్. దీంట్లో వచ్చేసి వాళ్ళు సిస్టమ్ ఇంటిగ్రేటర్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఓవరాల్ నెట్వర్క్ సొల్యూషన్స్ లైక్ ఎయిర్టెల్ కానీ ఇంకేదో ఫర్దర్గా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు నియర్లీ ఓవరాల్ ఇండియాలో చాలామందికి అవగాహన రావాలని వాళ్ళు ఏం చేశారంటే రివ్యూ కండక్ట్ చేసుకున్నారండి. రివ్యూ కండక్ట్ చేసిన కంపెనీస్ ఎన్ని అంటే 1.7K కంపెనీస్తో రివ్యూ చేస్తే వాళ్ళకు వచ్చిన గుడ్ స్కోర్ 3.8%. అంటే చెప్పాను కదండి, వాళ్ళు రేటింగ్ కోసం ఎలా ఉంటుంది ఈ కంపెనీ గురించి మీ ఒపీనియన్ అని రేటింగ్ పెడితే నియర్లీ చాలా వరకు కంపెనీస్ 1.7K కంపెనీస్ అన్నీ 3.8, 3.9 రేటింగ్ ఇచ్చారండి. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుందండి, సో మీరు డేటా సెంటర్ అంటున్నారు కదా, ఐటీ అంటున్నారు కదా, మరి ఏ బ్రాంచ్ వాళ్ళని తీసుకుంటారు? మెకానికలా, ఈసీయా, సిఎస్సియా, ఇలా చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి కదండి. మరి ఎవరు అప్లై చేయవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. క్లౌడ్ ఫార్మేషన్ ఇప్పుడు చాలామంది క్లౌడ్ నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకోవచ్చు. చాలామంది ఓన్లీ మెకానికల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. కాకపోతే సేమ్ యాజ్ ఐటీ సెక్టర్ లాగానే ఇక్కడ కూడా ఫ్రెషర్స్ని హైరింగ్ అవుతుందండి. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే యూ క్యాన్ అప్లై చేసుకోండి. ఇది కొత్తగా లాంచ్ అయిందండి, నేను ఆ క్లిప్ పెడతాను, మీకు యాడ్ చేస్తాను. కొత్తగా నిన్ననే స్టాలిన్ కార్ వచ్చి, తమిళనాడు సీఎం స్టాలిన్ కార్ వచ్చి ఆ కంపెనీ లాంచ్ చేశారండి సిప్కోట్ ఏరియాలో. అండ్ ఎవరెవరు ఉంటారు మరి
అంటే ఎలా తీసుకుంటున్నారు అనే ఉద్దేశం మీకు కావాలి అంటే నేను చెప్తానండి. ఫ్రెషర్స్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి సిటీసీ అంటే చాలామందికి డౌట్ ఉంటుందండి. అంటే మరి టీసీఎస్ కాగ్నిజెంట్ కానీ ఇంటెలెక్ట్ కంపెనీ కానీ మిగతా ఏడబ్ల్యూఎస్ కానీ లేదు అజూర్ కానీ ఆస్పైర్ ఇలా చాలా కంపెనీస్ మరి సిటీసీ వాళ్ళు వచ్చేసరికి స్టార్టింగ్ 23K 22K శాలరీ ఇస్తున్నారు. మరి దీని ఎల్పిఏ ఎంత ఉంటుంది అని అంటే ఫ్రెషర్స్ ట్రైనింగ్ ఇంజనీర్స్కి వచ్చేసి వాళ్ళు 3.5 to 7 lakhs పర్ ఇయర్కి ఇస్తున్నారండి. అది ఎవరికి? ఫ్రెషర్స్ ట్రైనీ ఇంజనీర్స్కి 3.5 to 7 LPA. ఓకేనండి. అండ్ ఫ్రెషర్స్ మేనేజ్మెంట్కి వచ్చేవరకు ఎవరైతే ఫ్రెషర్గా మేనేజ్మెంట్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు 11 lakhs to 12 lakhs అండి పర్ ఇయర్కి. అండ్ నెట్వర్క్ ఇంజన్స్ అంటే ఎవరైతే నెట్వర్క్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2.2 to 7 అండి. 7 అబోవ్ కూడా రావచ్చు, మేబీ చెప్పలేము. క్లౌడ్ వాళ్ళకు వచ్చేసి 2.4 lakhs to 7 lakhs అండి. ఓకేనా, 2.4 lakhs to 7 lakhs ఇస్తున్నారండి. సో ఇది ఎంఎన్సి కంపెనీయా మరి అని అంటే ఎస్, ఏ బిగ్ ఎంఎన్సి కంపెనీ అండి, చాలా మంచి ఎంఎన్సి కంపెనీ. ఇది ఎలా అంటే ఓల్డ్ వన్ అనే చెప్పచ్చండి, కాకపోతే ఓల్డ్ కాదండో, ఎంఎన్సి కంపెనీ విత్ హ్యూజ్ అంటే ఉన్న మెగావాట్స్కి ఇంకింత యాడ్ చేసి మెగావాట్స్తో లాంచ్ అయిన కంపెనీ. చాలా మంచి కంపెనీ అని విన్నానండి. ఎవరైనా జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటే లెట్స్ అప్లై ఇట్, ట్రై చేయండి. మీరు సెలెక్ట్ అవుతారన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇది వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. సో ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో జాబ్ కావాలి అనుకుంటున్నారో కేవలం వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక్కసారి సిఫీ డీటెయిల్స్కి వెళ్ళండి. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లోడ్ ఫామ్లో పెట్టారండి, గూగుల్లో పెట్టారండి. సో ప్రతి ఒక్కటి మీకు అనుమానం ఉన్న ప్రతి చోట సిఫీ కంపెనీ అని కొట్టండి, అది ప్రతి ఒక్క మ్యాటర్ చూపెడుతుంది. సో ప్లీజ్ అప్లై ఇట్. ఈజీగా వస్తుందండి, ఈజీగా ట్రాక్ చేయొచ్చు, మీకు ఈజీగా జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.